నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద ఆర్ట్ వర్క్ చేస్తానని. ఈవెన్ ఈ వర్క్ స్టార్ట్ చేసే ముందు రోజు కూడా నాకు నమ్మకం లేదు. వైజాగ్ నేవల్ డాక్యార్డ్ లో ఇండియన్ నేవీకి సంబంధించిన నాగాద్రి అనే ఆడిటోరియం లో ఈ వర్క్ చేయాలి. 85 feet లాంగ్ వాల్. ఇప్పటి వరకు ఎప్పుడు అంత పెద్ద వాల్ పైన వర్క్ చేయలేదు. తర్వాత చేస్తానో కూడా నాకు తెలియదు. ఈ ఆర్ట్ వర్క్ చేయడం ఒక వంతు అయితే, ఈ ఆర్ట్ వర్క్ రావడానికి ముందు నేను చేసిన ప్రయత్నం ఒక వంతు అని చెప్పాలి. నేను చేసిన ప్రీవియస్ వర్క్స్ తాలూకా ఇమేజెస్, కాన్సెప్ట్ స్కెచెస్ చూపించడానికి అండ్ వర్క్ గురించి డిస్కస్ చేయడానికి ఇలా 4 విజిట్స్ వరకు వెళ్ళవలసి వచ్చింది. లెఫ్టినెంట్ కమాండర్, జిఎంహెచ్ఆర్ అండ్ ఏఎస్డి ఇలా అందరి దగ్గర అప్రూవల్ తీసుకుని ఓకే అన్నాకే ఈ వర్క్ స్టార్ట్ చేశాను. చాలా ఐడియాస్ ఉన్నాయి. డాక్యార్డ్ బర్డ్స్ ఐ వ్యూ, నావిడే అండ్ ఆర్కేబీస్ నైట్ వ్యూ ఇలాంటి స్కెచెస్ 4-5 వరకు చూపించాను. బట్ నేను చాలా సార్లు చేసిన ఆర్కే బీచ్ వ్యూ సెలెక్ట్ చేశారు. ఇట్స్ ఏ లాంగ్ వాల్. ఎంత స్ట్రెచ్ చేసినా ఒకటే పెయింటింగ్ అంత పెద్ద వాల్ పైన చేయడం చాలా కష్టం. అందుకే వైజాగ్ లో ఎవ్రీ ఇయర్ జరిగే నావీ డే సెలబ్రేషన్స్ అండ్ యాక్టివిటీని కూడా అందులో యాడ్ చేసి కంపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాము. అందుకు మా వర్క్ చూసుకుంటున్న లెఫ్టినెంట్ కమాండర్ అండ్ డిప్యూటీ మేనేజర్ అయిన ఆశిష్ సార్ కూడా కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ వర్క్ చేసినంత వరకు నా మైండ్ లో ఉంది ఒకటే, ఇంత పెద్ద వాల్ నేను ఆర్ట్ వర్క్ చేయడానికి నాకు నెక్స్ట్ దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. అండ్ నాకు నచ్చిన వైజాగ్ రిలేటెడ్ థీమ్ నా బెస్ట్ ఇవ్వాలి అని. ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, నేను వర్క్ కంప్లీట్ చేసిన టైంకి ఆడిటోరియం లో నావల్ డాక్యార్డ్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డే ఆల్మోస్ట్ అందరూ ఏఎస్డి నుంచి క్యాప్టెన్స్, కమాండర్స్ అందరూ మా వర్క్ చూసి అప్రిషియేట్ చేశారు. ఈ వర్క్ ఇంత బాగా రావడానికి కారణమైన నా టీమ్ కు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ వర్క్ లో నాతో పాటు 6 members వరకు పనిచేశారు. ఆల్మోస్ట్ 8 days పట్టింది అండ్ ఓవర్ టైం కూడా ఎక్స్ట్రా. అండ్ ఎప్పుడో నేను ఒక వాల్ పెయింటింగ్ చేస్తున్నప్పుడు నా కాంటాక్ట్ తీసుకొని నాతో ఎప్పటి నుంచో ఒక ఆర్ట్ వర్క్ చేయించుకుందామని పట్టుబట్టి నాతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాత్రి 12 అయినా మాకు కావాల్సినవన్నీ చూసుకున్న శేఖర్ అన్న అండ్ వాసన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి.